ఇక రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే శాసనసభ ముందుకు రానున్న ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై కసరత్తు కొనసాగుతుంది. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఖజానాకు వచ్చిన మొత్తం, చేసిన వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేకించి అప్పుల విషయమై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. జూన్ 2014 నాటికి ఉన్న మిగులు బడ్జెట్ క్రమంగా ఎలా లోటుకు వెళ్లింది, వివిధ రకాలుగా తీసుకున్న అప్పులు ఏ మేరకు పెరిగాయన్న విషయాలను వివరించేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా ఆర్థిక విద్యుత్ శాఖలపై ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. శ్వేతపత్రంలో ఉండాల్సిన అంశాలు, వివరాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేస్తున్నారు. రంగాల వారీగా చేస్తున్న ఖర్చులు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి సంబంధిత వివరాలను శ్వేతపత్రంలో ప్రధానంగా పేర్కొననున్నారు. న్యూస్ చూస్తున్నాం. రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. శాసనసభ ముందుకు రానున్న ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై కసరత్తు కొనసాగుతుంది. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఖజానాకు వచ్చిన మొత్తం, చేసిన వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేకించి అప్పుల విషయమై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రేపటి నుంచి 3 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్న నేపథ్యంలో కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ఆర్థికానికి సంబంధించినటువంటి ఆర్థిక వివరాలను శ్వేతపత్రంలో విడుదల చేయబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి కసరత్తులు కూడా చేస్తాం. అయితే ప్రధానంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి, అంటే 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు, అప్పుడులో మనం చూస్తే ఆర్థిక బడ్జెట్కి అంటే అప్పట్లో తెలంగాణ బడ్జెట్ మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి బడ్జెట్ రాను రాను దినదినం కూడా అప్పుల్లో ఎదవైంది. అండ్ దాంతోపాటుగా వివిధ రంగాల నుంచి ఎన్ని అప్పులు తీసుకొచ్చారు అన్నటువంటి తదితర వివరాలన్నిటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అండ్ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి ఇద్దరు కూడా అధికారులకు సూచన చేసడం జరిగింది. రేపు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతా ఉన్నాం. 2014 నుంచి ఇప్పటి వరకు ఏ రంగానికి ఏ ఖర్చులు అయ్యాయి, అండ్ దాంతోపాటుగా ఉన్నటువంటి అప్పులు ఎంత, దాంతోపాటు ఎక్కడెక్కడ నుంచి ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, దేనికి ఎంత ఖర్చు చేశారు, గతంలో ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ఎంత, తెలంగాణ ఏర్పడినప్పుడు నూతనంగా తెలంగాణ వచ్చిన కొత్తలో ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ఎంత ఉంది, ఆ ఉన్నటువంటి బడ్జెట్కి ఏ డెవలప్మెంట్ చేశారు, చేసిన వాటికి ఎంత ఖర్చు పెట్టారు అన్నటువంటి పూర్తి స్థాయిలో వివరాలను సేకరించి మొత్తం కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడానికి తెలంగాణ అసెంబ్లీ వేదికగా కూడా ప్రజలందరికీ తెలవాలి అన్నటువంటి యాంగిల్లో కూడా దిశానిర్దేశాన్ని పూర్తిగా రెడీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 3 రోజులు జరగబోతున్నటువంటి దాంట్లో ప్రధానంగా చూసుకుంటే ఆర్థిక మరియు విద్యుత్ రంగాలకు సంబంధించిన వాటిలోనే పూర్తి స్థాయిలో ఎక్కువ ఖర్చులు ఉన్నాయి. దాంతోపాటుగా ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో కూడా ఎక్కువ శాతం ఖర్చులు చేసింది అన్నటువంటి నెపంతో కూడా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ను విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో శ్వేతపత్రంలో ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం, అంటే గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఖర్చులు చేసింది, ఏ రంగాలపై ఏ అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో అప్పులు తీసుకొచ్చింది అన్న దానిపైన కూడా పూర్తి వివరాలను ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలందరికీ తెలవాలి అన్నటువంటి యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు నెరవేర్చాలి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక బడ్జెట్ ఎంత ఖర్చు చేస్తున్నారు అన్నటువంటి ప్రతి వివరాలు ప్రజలకు తెలవాలి కనుక ప్రజల తీర్పుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక ప్రజలకు తీర్పు సమాధానం ఖచ్చితంగా ఇవ్వాలనే నేపథ్యంలో
రేపటి నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలలో ఒక శ్వేతపత్రాన్ని పూర్తి స్థాయిలో ఒక నివేదికను విడుదల చేయబోతా ఉంది వరుణ్. ప్రణయ్ చూసుకున్నట్లయితే ఒకవేళ అవకతవకలు జరిగినట్లు 2014 జూన్ 2 నుంచి అవకతవకలు ఇప్పటి వరకు జరిగినట్లు తేలితే ఒకవేళ ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ప్రతిపక్షం మీద కనిపిస్తుంది? ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. తప్పు చేసింది ఎవరైనా ఉపేక్షించేది లేదు అన్నటువంటి మాట కరాఖండ్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఈ యొక్క ఏదైతే అవినీతిలో అవకతవకలు జరిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా వాటిని అన్నింటినీ బయట పెడతాం, ఖచ్చితంగా నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడతాం అనేది మొదటి నుంచి చెప్తా ఉన్నారు. సో అవకతవకలు ఉన్నాయి అన్నటువంటి నెపంతోనే శ్వేతపత్రం విడుదల చేసేందుకు అన్ని కసరత్తులు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా శ్వేతపత్రంలో పూర్తి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2014 నుంచి 2023 వరకు, అంటే ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ గతంలో ఉన్నటువంటి పాత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి వివరాలు, అప్పులు చేసిన వివరాలు, ఎక్కడెక్కడ ఎంత అప్పు తీసుకొచ్చినటువంటి వివరాలు, ఏ ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత కట్టారు, ఎంత అప్పులు తీసుకొచ్చారు, ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారు, వీటన్నిటికీ సంబంధించిన వివరాలతో పాటుగా మిగతా వివరాలన్నింటినీ కూడా ఒక శ్వేతపత్రంగా ప్రజలందరికీ తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీన్ని పూర్తి స్థాయిలో బయటకు తీసుకురాబోతా ఉంది. దానికి సంబంధించిన ఒకవేళ అవకతవకలున్నా, ఏ ఒక్క నిందితులున్నా, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వదిలే ప్రసక్తే లేదంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి వరుణ్. రైట్ ప్రణయ్, అయితే ఆర్థిక శాఖ మీద రేపు అసెంబ్లీలో చర్చలు అన్న తర్వాత ప్రతిపక్షాల యొక్క స్పందన, ప్రతిపక్షాల యొక్క మాటలు ఇది ఎలా ఉండిపోతుంది? సో రేపు ఈ యొక్క ఆర్థిక సభ ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసినాక ఖచ్చితంగా కూడా ప్రతిపక్షాల ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఎందుకనంటే మేబీ రేపే ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ శ్వేతపత్రం విడుదల చేస్తే ఖచ్చితంగా చాలా పరిణామాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అవకతవకలన్నీ బయటికి వస్తాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి మనగడే లేకుండా పోయేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కనుక రేపు శ్వేతపత్రం విడుదల చేయకుండా బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా కూడా కసరత్తులు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మరోవైపు ఒకవేళ చేసినటువంటి అప్పులు నిజంగానే ఉంటే అండ్ దాంతోపాటుగా అవకతవకలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేయకపోవచ్చు. బట్ మనం చూసే అన్ని రంగాలలో, దాదాపు అన్ని రంగాలలో కూడా అవకతవకలు ఉన్నాయి. సో మరి ఖచ్చితంగా కూడా దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, దీన్ని అడ్డగించేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది అన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేసుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుంది. రేపు శ్వేతపత్రం ఖచ్చితంగా విడుదల చేయాలి. ఈ 3 రోజుల అసెంబ్లీలో బడ్జెట్కి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. ఎందుకంటే బడ్జెట్లోనే పూర్తి స్థాయిలో అవకతవకలు ఉన్నాయనేది క్లారిటీ ఉంది. బడ్జెట్కి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఏ రంగాన్ని చూసుకున్నా కూడా ఏ రకమైనటువంటి బడ్జెట్ లేకపోవడం, రాష్ట్రానికి కేవలం 10,000 కోట్లు మాత్రమే ఆర్థిక బడ్జెట్, అంటే 10,000 కోట్లు మాత్రమే నెలసరి రావడము, పూర్తి స్థాయిలో చూసుకున్నప్పటికీ కూడా ఈ బడ్జెట్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అవన్నీ నెరవేర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్కమ్ సోర్స్ కూడా పెరగాలి. మరి ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడి నుంచి ఎంత తీసుకొచ్చింది ఏంది అన్నటువంటి వివరాలకు సంబంధించినటువంటి డేటానంతా కూడా బడ్జెట్కి సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ దాంతోపాటుగా ఇంకోటి మేజర్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో 2 అంశాలు ప్రధానంగా కనబడతాను. ఒకటి విద్యుత్కి సంబంధించిన దాంట్లో అండ్ దాంతోపాటు ఇంకోటి ఆర్థిక శాఖకి సంబంధించిన వివరాలు. ఈ రెండింటిలో సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ కేటాయింపులలో అవకతవకలు ఉన్నాయనేటువంటి నెపం మాత్రం ఖచ్చితంగా కనబడతా ఉంది. వీటన్నిటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేస్తే ఒక క్లారిటీ ప్రజలకు, అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అందరికీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది క్లియర్ అప్డేట్.